హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. నేను ఇప్పటి వరకు టెస్టోస్టెరాన్ హార్మోన్ మీద చాలా రకాల వీడియోస్ అయితే చేశాను. అయితే చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ ని న్యాచురల్ గా పెంచుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. సో దానికోసమనే ఈ వీడియో చేస్తున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఎందుకంటే మగవాడి శరీరంలో ముఖ్యంగా కావాల్సిన హార్మోన్ ఏంటి అని అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్. ఎందుకంటే మజిల్ మాస్ బిల్డ్ అవ్వాలన్నా, మజిల్స్ బిల్డ్ అవ్వాలన్నా అండ్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఆర్గాన్స్ కరెక్ట్ గా ప్రాపర్ గా వర్క్ అవ్వాలన్నా, సెక్సువల్ హెల్త్ బాగుండాలన్నా, హెయిర్ గ్రోత్ బాగుండాలన్నా, ఇవన్నీ కూడా మీకు బాగా ప్రాపర్ గా రన్ అవ్వాలి అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ మీ బాడీలో ఆప్టిమల్ రేంజ్ లో ఉండాలి. నార్మల్ రేంజ్ లో కాదు, ఆప్టిమల్ రేంజ్ లో. అంటే మీకు 600 నుంచి 650, 700 లోపల ఉండాలన్నమాట. ఆ రేంజ్ లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మీ బాడీలో ఉన్న ఫంక్షన్ అంతా కూడా ప్రాపర్ గా జరుగుతుంది అనమాట. సో అయితే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ గనక డెఫిషియన్సీ వచ్చిందనుకో, మీకు ఫిజికల్ గా అండ్ మెంటల్ గా మీరు బాగా వీక్ అయిపోతారు. వీక్ అయిపోవడమే కాకుండా ఇంకా మీకు సిమ్టమ్స్ ఏం కనపడతాయో తెలుసా? ఎరెక్టల్ డిస్ఫంక్షన్ వస్తుంది, అంటే అంగం స్తంభించడం మానేస్తుంది. తర్వాత స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది, మజిల్ మాస్ తగ్గిపోతుంది, అండ్ హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది, అండ్ బాగా అలసటగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు అనేవి కనబడతా ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు న్యాచురల్ గా ఏ విధంగా టెస్టోస్టెరాన్ హార్మోన్ ని పెంచుకోవాలి అనేది చూసుకున్నట్లయితే అది 7 రకాలుగా పెంచుకోవచ్చు. వాటిల్లో ఒకటి సన్ కి ఎక్స్పోజ్ అవటం. ప్రతిరోజు కూడా 30 నిమిషాల పాటు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపులో ఉన్న టైం పీరియడ్ లో వచ్చే ఎండ ఏదైతే ఉంటుందో దానికి ఎక్స్పోజ్ అవటం. ఎందుకు ఆ ఎండలోనే ఎక్స్పోజ్ అవ్వాలి అని అంటే, ఆ ఎండలో మీకు అల్ట్రావైలెట్ బి రేస్ అనేవి ఉంటాయి. వాటి మూలంగా మీకు మీ బాడీలో విటమిన్ డి ప్రొడక్షన్ జరుగుతుంది. విటమిన్ డి గనక మీ బాడీలో ఆప్టిమల్ రేంజ్ లో ఉంది అని అంటే అది టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ ని బాగా బూస్ట్ చేస్తుంది. దాని కారణంగా మీకు టెస్టోస్టెరాన్ అనేది సరిపడా ఉంటుంది అనమాట మీ బాడీలో. టిప్ నెంబర్ 2, ఈట్ హెల్దీ ఫుడ్. హెల్దీ ఫుడ్ అనగానే ఏంటనుకున్నారు? మీరు తినే ఫుడ్ లో ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి అండ్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మీ బాడీకి విటమిన్స్, మినరల్స్, హార్మోన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, అమైనో యాసిడ్స్ ఇవన్నీ కూడా ఆప్టిమల్ రేంజ్ లో ఉంటాయి. అప్పుడు మీకు టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ అనేవి నార్మల్ రేంజ్ లో ఉంటాయి, మీ బాడీ ప్రాపర్ గా ఉంటుంది. మూడవది వచ్చేసరికి మేనేజ్ స్ట్రెస్. చాలా మంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న విషయాలకి ప్రొఫెషనల్ గా, పర్సనల్ గా, ఎమోషనల్ గా కూడా బాగా స్ట్రెస్ తీసుకుంటున్నారు అండ్ బాగా యాంగ్జైటీకి ఫీల్ అవుతున్నారు. సో దాని కారణంగా మీ బ్లడ్ లో కార్టిసాల్ హార్మోన్ లెవెల్స్ బాగా ఇంక్రీజ్ అయిపోతున్నాయి, అడ్రినాలిన్ కూడా పెరిగిపోతుంది. అవి ఏం చేస్తాయి అని అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ ని భారీ స్థాయిలో పడిపోయే విధంగా చేస్తాయి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోవాలి, స్ట్రెస్ ని కంట్రోల్లో ఉంచుకోవాలి. నాలుగవది స్లీప్ 8 అవర్స్ ఎవ్రీ డే. మీరు గనక రోజుకి 8 గంటలు నిద్ర పోకపోయినట్లయితే, కనీసం 3-4 గంటలు అట్లా నిద్రపోయారు అని అంటే మీ బాడీలో టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ పడిపోతాయి. టెస్టోస్టెరాన్ లెవెల్స్ కరెక్ట్ గా ఉండటానికి 8 గంటల నిద్ర అవసరము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే, ఆ నిద్ర కూడా మీకు ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అని అంటే ప్రతిరోజు రాత్రి ఏ టైంకి పడుకుంటారో అదే టైంకి పడుకోవాలి. ప్రతిరోజు ఉదయం ఏ టైంకి లెగుస్తారో అదే టైంకి లెగిసే విధంగా కనుక మీరు చూసుకున్నట్లయితే మీ బాడీలో ఇంటర్నల్ క్లాక్ అనేది కరెక్ట్ గా ఉంటుంది, సర్కేడియం రిథమ్ అనేది డిస్టర్బ్ అవ్వదు. సో దాని కారణంగా టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి బాగా బూస్ట్ అవుతాయి అన్నమాట. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత 5, అవాయిడ్ ప్లాస్టిక్స్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనము వాటర్ని క్యారీ చేసేది కానీ, వాటర్ని స్టోర్ చేసేది కానీ ప్లాస్టిక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్, వాటర్ క్యాన్స్. సో వాటిల్లో అవి తయారీకి వాడటానికి బిస్ఫెనాల్ ఏ అనే ఒక కెమికల్ కాంపౌండ్ వాడుతున్నారంట. సో దాని కారణంగా మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ భారీగా డ్రాప్ అయిపోతున్నాయని సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో మీరందరూ కూడా ఈ ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ వాటర్ క్యాన్స్ తీసేసి కొంచెం ఇత్తడి బిందెలు, స్టీల్ బాటిల్స్ ని యూజ్ చేసుకోండి.
దాని మూలంగా టెస్టోస్టెరాన్ తగ్గకుండా ఉంటుంది, బూస్ట్ అవుతుంది. అండ్ తర్వాత 6వది వర్కౌట్ అంటే ఇంకా తెలియదంటూ ఏం లేదు. వర్కౌట్ చేయటం మూలంగా మీకు మజిల్ బిల్డప్ అవుద్ది, టెస్టోస్టెరాన్ హార్మోన్స్ కూడా బిల్డ్ అవుతాయి అనమాట, బూస్ట్ అవుతాయి అనమాట. ఫైనల్ గా 7వది అవాయిడ్ ఆల్కహాల్. ఈ రోజుల్లో చాలా మంది ప్రతిరోజు మందు తాగే వాళ్ళు ఉన్నారు. అలా ప్రతిరోజు గనక మద్యం కనుక తీసుకున్నట్లయితే మీకు టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ పడిపోతాయి. కాబట్టి మీకు మద్యం అలవాటు ఉంటే దాన్ని లిమిట్ గా తీసుకోండి. సో దాని కారణంగా టెస్టోస్టెరాన్ బూస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అయితే ఈ 7 రకాల టిప్స్ పాటించండి, టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ ని నార్మల్ గా పెంచుకోండి. సో వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ వేయండి. కొత్తగా కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం.